మన ఈ ప్రేమ అనంతం. ఈ యాత్రలో మనం ఎప్పుడూ కలిసి ఉన్నాం, ఆరంభం నుంచి ఇప్పటి వరకు. అలాంటప్పుడు ఇలా అంతంలో మనం ఎలా విడిపోగలం రాధా? ఏదో ఒకటి చెప్పు రాధా, ఏదో ఒకటి చెప్పు. నాకు అర్థమైంది. నేను చెప్పింది మొత్తం విన్నాక కూడా నీ మౌనం యొక్క అర్థం ఒక్కటే. నువ్వు మన ప్రేమని జ్ఞాపకాలుగా అలానే ఉండాలని కోరుకుంటున్నా. అయితే సరే రాధా, ఏమీ పర్వాలేదు. నేను కూడా ఒప్పుకుంటాను, స్వయంగా ఒప్పుకుంటున్నాను. నేను ఈ జ్ఞాపకాలతోనే బ్రతికేయాలని. నా నవ్వుతో ఉన్న ముఖంపై ఈ జ్ఞాపకాల కన్నీరుకి ఎప్పుడు కనిపించదు రాధా. ఎందుకంటే కన్నీరు తోడటానికి ఎవరూ లేనప్పుడు ఆ బాధని హృదయంలోనే ఉంచుకోవడం చాలా మంచిది. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నా సర్వస్వాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతా నీదే అయినప్పుడు చెప్పు, ఏం మాట ఇవ్వాలి? నా మొదటి మాట ఏంటంటే, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించను. నేను నీతోనే ఉంటాను కృష్ణ. నీ అన్ని కష్టాలు నావే అవుతాయి, కానీ మనిద్దరి మధ్య ప్రేమ మాత్రం ఉండదు. మనం ఒకే పథంపై నడిచిన హృదయం మాత్రం వేరువేరుగా ఉంటుంది. మనం ప్రేమికులుగా కాదు, ఒక్కటిగా ఉంటూ వేరుగా వెళ్తాము. ఇప్పుడు మన మధ్య కర్మ మాత్రమే ఉంటుంది, ప్రేమ అస్సలు ఉండదు కృష్ణ. మొదటిసారి రాధాకృష్ణుల ప్రేమకి విరామం ఉంటుంది. నువ్వసలు ఏమంటున్నావో నీకు అర్థమవుతుందా? ఇది ఎలా సంభవం? అసలు ప్రేమే ఉండదా? అవును, ప్రేమే ఉండదు. నువ్వు స్వీకరిస్తున్నావు కదా కృష్ణ? నీ తోడు కోసం నేను ఏదైనా స్వీకరిస్తాను.